సార్ ఇందాక మీరు జనరల్ స్టడీస్ గురించి కూడా చెప్పారు కదా, అంటే 4 పేపర్లుగా చేశారని. అయితే ఇది లాభం అనుకోవచ్చా, నష్టం అనుకోవచ్చా? మేడం, జనరల్ స్టడీస్ 4 పేపర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం యూపీఎస్సీ ఓకేనా, చాలా ఉన్నతమైన నిర్ణయం అండి. సో ఇది నన్ను అడిగితే మాత్రం లాభమే. ఎందుకంటే ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ చదువుకున్న అభ్యర్థులు కొందరు బాగా స్ట్రాంగ్గా ఎక్స్పర్ట్ ఉంటారు, బాగా సబ్జెక్ట్ డిగ్రీలో చదువుతారు, పీజీలో చదువుతారు, కొన్ని డాక్టరేట్స్ కూడా పిహెచ్డి చేసి కూడా సివిల్ సర్వీసెస్లో వాళ్ళ యొక్క ఆప్షన్ తీసుకుంటారు. సో వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ బ్యారియర్స్ని బ్రేక్ చేయడం కోసమే యూపీఎస్సీ ఏం చేసిందంటే అందరికీ యునానిమస్గా అందరూ సమానంగా ప్రిపేర్ అయ్యి సమానంగా ఎగ్జామ్ రాసి దాంట్లో మంచిగా వాళ్ళ యొక్క వ్యక్తీకరణ అంటే వాళ్ళ యొక్క టాలెంట్స్ని స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసమే 4 పేపర్స్ని పెట్టింది. కాబట్టి ఇది మంచి తరుణం మేడం. తిరుపతి నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి సార్తో, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో అండి. సో కాల్ రాపోయింది సార్. ఎన్సీఆర్టీ ఐసీఎస్ఈ విద్యార్థులు కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు? వాళ్ళిద్దరూ రాయొచ్చు మేడం. కానీ ఇక్కడ ఫస్ట్ మనము ఎన్సీఆర్టీ ఐసీఎస్ఈ సిలబస్ ఈ రెండింటిని ఏంటంటే కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అభ్యర్థి ఏం చేస్తాడంటే ఐసీఎస్ఈ అభ్యర్థి కూడా సివిల్ సర్వీస్ రాయొచ్చండి, కాదు లేదు, అక్కడ రూల్ అయితే లేదు. కానీ ఏంటంటే ఎన్సీఆర్టీనే అంటే దీంట్లో అంటే యూపీఎస్సీ ఏం చేస్తుంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఐసీఎస్ఈ సిలబస్ చదివిన అభ్యర్థి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ వీళ్ళు చదవడం వల్ల ఏమవుతుందంటే బాగా పట్టు వస్తుంది. సో కాబట్టి ఐసీఎస్ఈ అభ్యర్థి కూడా దీన్ని రాసుకోవచ్చు. కానీ ఎన్సీఆర్టీ బుక్స్ని ఆయన కూడా మళ్ళీ చదవాల్సి వస్తుంది. చదవడం వల్ల ఏమవుతుందంటే చాలా షైన్ అవుతూ ఉంటాడు. షైన్ అయ్యి ఆలోచన విధానం మారుతుంది. ఎగ్జామ్లో రాసేటప్పుడు క్వశ్చన్ ఎలాగ పిక్ చేయాలనేది మాత్రం అది ఆయన యొక్క సెన్సిటివ్నెస్కి తెలుస్తుంది. మహబూబాబాద్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు, సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే అండి. సార్ నమస్తే. నమస్తే అండి లక్ష్మణ్ గారు, చెప్పండి. పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్. ఇంటర్మీడియట్ వాళ్ళకి సివిల్స్ కి ప్రిపేర్ కావాలని ఉన్నది, ఆమెకి కలెక్టర్ కావాలని. ఎక్సలెంట్. అయితే ఇప్పుడు ఇంటర్లో బాగా చదువుతున్నారు సార్. ఓకే అండి. ఇంటర్ బాగా చదువుతున్నా కానీ అయితే మా బాబు ఏమంటుందంటే బీటెక్ చేసిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతా అని అంటున్నారు సార్. అయితే మరి ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలన్నది కొంచెం ఐడియా మాకు లేదు కదా. ఓకే లక్ష్మణ్ గారు, ఫస్ట్ మీ పాపకి థ్యాంక్స్ చెప్పండి. సివిల్ సర్వీసెస్ని ఇప్పుడే ఆమె గోల్గా సెట్ చేసుకుంది. సో ఆ అమ్మాయిని మీరు అన్ని విధాలుగా ప్రోత్సహించండి. సో అమ్మాయిని మీరు ఏం చేస్తారంటే ఇంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ చేయించండి. ఇంజనీరింగ్ చదవడంలో ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వాళ్ళ మెథడాలజీ డిఫరెంట్ ఉంటుందండి, ఎగ్జామ్స్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి సెమిస్టర్లో 2 టైమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతుందంటే ఆ పాపకి సివిల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దానికి అడ్జస్ట్ అయిపోతుంది. సో ఆ టైం ఫ్రేమ్ చేసుకుంటుంది. కాబట్టి అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తూనే అంటే ఫస్ట్ ఇయర్ నుంచే అమ్మాయికి న్యూస్ పేపర్ చదివించడం, జీకే బుక్స్ని ఇవ్వడం, అమ్మాయికి కావాల్సిన రిసోర్సెస్ని మీరు ప్రొవైడ్ చేసుకుంటూ అంటే దాన్ని కల్పించుకుంటూ వెళ్తే మాత్రం అమ్మాయి థర్డ్ ఇయర్కి వచ్చేళ్ళకే థర్డ్ ఇయర్లో చాలా స్ట్రాంగ్గా ప్రిపరేషన్ ఫౌండేషన్ ఇస్తే ఫోర్త్ ఇయర్లో అమ్మాయి ఎగ్జామ్కి అటెంప్ట్ చేయించండి. కాబట్టి అమ్మాయిని ప్రోత్సహించండి, ఇంజనీరింగ్ సైడ్ తీసుకెళ్ళి అక్కడి నుంచి మీరు ప్రిపరేషన్ని చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫౌండేషన్ మాత్రం ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ని చదువుకుంటూ రమ్మనండి.